ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నీవు నిర్లక్ష్యంగా ఉండకు. నేను చెప్పే శుభవార్తను విను. నీకోసం ఒక శుభకరమైన వార్తను అయితే తీసుకువచ్చాను. చూసిన గడియలోనే నీవు ఒక శుభవార్త వినేలా చేస్తాను అని అంటున్నారు అండి. ఇక ఆ సందేశంలో ఏం పరమార్థం ఉందో, ఏమి ఉందో తెలుసుకుందాం అనేసి ఒక చక్కని సందేశాన్ని అయితే బాబా గారు అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డ, ఈరోజు నన్ను చూసిన వెంటనే ప్రశ్నించకుండా నీ ముందు ఉన్నటువంటి నా పాదాలను తాకు. తాకిన క్షణంలోనే ఈ మంచి మాటలలో ఒక మంచి శుభవార్త దాగి ఉంది. దానిని నీవు తెలుసుకో. నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది బిడ్డ. ఎందుకో తెలుసా? నీకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువ అయింది. ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నావు. ఇంట్లోని వారు నీ ప్రవర్తనను చూసి ఎంతో బాధపడుతున్నారు. ఒక్కసారి అయినా ఆలోచించావా? ఎప్పుడైనా నీకు ఎన్ని పనులు అయినా ఉండవచ్చు, అలాగే ఎన్ని సమస్యలు అయినా, చిరాకులు అయినా, అలాగే ఇంకేమైనా ఉండవచ్చు. కానీ నీవు ఇంటికి వచ్చిన తరువాత కొద్దిసేపు అయినా కుటుంబంతో గడుపు. నీవు చేసిన కష్టం అంతా కూడా చిటికలోనే మాయమవుతుంది. అంతేకాని నీవు బయట బాధలు అన్నీ ఇంట్లో వారిపై చూపవద్దు. దాని వలన నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది బిడ్డ. అప్పుడు నీ మనసుకు ప్రశాంతత అనేది ఎక్కడా దొరకదు. ఖచ్చితంగా నీవు ఎదుర్కొనేటటువంటి సమస్యలలో మార్పులు అనేవి చూస్తావు. చూసేలా నేను చేస్తానుగా. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. నీవు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావు. వాటిని నీవు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా కుమిలిపోతున్నావో నాకు అర్థం చేసుకోగలను. ఇప్పటి నుంచి నీవు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుంది. మరలా మీ మధ్యలో మీకే వివాదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది బిడ్డ. అందుకే నా భయం అంతా. దీనితో నీవు మరో సమస్యలో కూరుకుపోతే మరలా ఆ సమస్య నుండి బయటపడలేవు. కాబట్టి నీ మీద నాకు చిరుకోపంగా ఉంది. విభేదాలు రావడం వలన మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇప్పుడు నీవు కొనసాగిస్తున్న జీవిత పోరాటాన్ని, నీవు ఎదుర్కొనే సమస్యలకు అర్థం లేకుండా పోతుంది కదా. నీ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ ఇదే. నీ వంతుగా కుటుంబం క్షేమం కోసం నీవు ఆలోచిస్తున్నావు. అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి. అప్పుడే వారు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో, వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి కదా. తెలిసినప్పుడే నీ మీద గౌరవం అనేది ఏర్పడుతుంది బిడ్డ. అలాగే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి వారికి ఇవి ఏమీ చెప్పకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పు? అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం నీ కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటుంది కదూ. ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. ముందు నీవు ఎదుర్కొనేటటువంటి సమస్యల ముందు ఆమెకు తెలియపరచు. మీరు ముందుగా ఒకరిని ఒకరు గౌరవించుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ, వచ్చిన సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ వాటిని నెరవేర్చుకోవాలే. కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలాగూ చెప్పండి? ఇలా అయితే మీలో ప్రేమ అనేది లేకుండా పోతుంది. అయినా ఇది అస్సలు మంచి పద్ధతే కాదు బిడ్డ. తను నీ అభిప్రాయాలకు ఎంతగా గౌరవిస్తుందో నీవు కూడా అలాగే ఆమె అభిప్రాయాలను కూడా గౌరవించాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నీవేమీ తప్పు చేయడం లేదు కదా, నాకు తెలుసు. అలాగే నీవు చేస్తున్నావు అని నేను అనడం లేదు బిడ్డ. అనవసరంగా నీకు ఉన్న ఆనందాలను పాడు చేసుకుంటూ కొన్ని అవసరం లేని వాటి కోసం వాటికి విలువను ఇస్తున్నావు. కాబట్టి నీకోసం
నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కొంత సమయం అనేది కేటాయించు. ఎందుకంటే కాలం అనేది వేగంగా గడిచిపోతుంది. తరువాత ఏదైనా సరే నీ కుటుంబంలో ఒక్కరినైనా కోల్పోయినా అప్పుడు నీవు బాధపడిన ఏమి ప్రయోజనం ఉండదు. అయ్యో వారి కోసం కొంత సమయం కూడా గడపలేదే, వారు కొంతసేపు అయినా వారితో మాట్లాడుకుంటూ నాకు ఉన్నటువంటి బాధలను వారికి చెప్పుకుంటే బాగుండేదేమో అని అనుకుంటూ వాటి గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా. కాబట్టి నేను చెప్పేటటువంటి పనిని వెంటనే అమలుపరచు బిడ్డ. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవర్చుకో. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా ఏదీ కూడా నీకు రావాలి అన్నది రాదు కదా. కేవలం ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడే నీ వద్దకు వస్తుంది. అంతవరకు నీవు ఎన్ని బాధలు కలిగినా, ఎంత సమస్యలతో కుమిలిపోతూ ఉన్నా, నలిగిపోతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీకు చేరదు. రావాలి అని ఉన్నా, భగవంతుడు ఇవ్వాలి అని అనుకున్నా కానీ దానికోసం కేటాయించిన సమయంలోనే అది నీకు చేరుతుంది. భగవంతుడు కూడా ఇవ్వగలుగుతాడు. అది చేరే సమయానికే నీకు దక్కి తీరుతుంది బిడ్డ. ఆ భగవంతుడు దానికంటూ సమయం కేటాయించి ఉంచుతాడు కదూ. అదే సమయానికి అది నిన్ను చేరుతుంది. ఆలోపు నీకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలా అని నీవు ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం వృధా అయిపోతుంది ఏమో అనే భావంతో నీ మదికి ఎప్పుడూ కూడా రానివ్వకు. నీవు చేసేటటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వను. నీవు ఒక సమయానికి ఒక పని కోసం కేటాయించావు కదా, అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో దక్కుతుంది. ఇది మాత్రం నిజం బిడ్డ. నీ పనిలో నీవు గొప్ప మార్పును చూస్తావు. అది కూడా ఈ రోజు నుండే ఒక మంచి మార్పు అనేది కనిపించేలా నేను చేస్తాను. నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలను అయినా సృష్టిస్తాను. నీవు ఆశించుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం దక్కుతుంది. అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటనలతో నీవు నీ మనసును కూడా కుదుట పడుతాయి. నీకు ఉన్నటువంటి చిరాకు, కోపం అంతా కూడా మాయమైపోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావు అని నేను నీకు మాట ఇస్తున్నాను కదూ. మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని నీకు నీ కుటుంబానికి కలగజేయబోతున్నాను బిడ్డ. అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పేటటువంటి మాటలు అని అనుకోవద్దు. నీపై ప్రేమగా అలాగే నీపై గౌరవంతో ఈ మాటలు అన్నీ చెబుతున్నాను. ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంలోని లేనిపోని కలతలకు నీవు కారణంగా మారకూడదు అని నీకు తెలుపుతున్నాను బిడ్డ. ఇకనైనా నీవు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. అలాగే నీ నుండి కోరుకునేది కూడా ఇదే. నాకు కావాల్సింది నీ ఇంట్లో వారితో నీవు సంతోషంగా ఉంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ కూడా సంతోషంగా గడపాలి, మనశ్శాంతిని పొందాలి. నేను నిన్ను అడిగింది కూడా అదే. మీరంతా కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది, మనశ్శాంతిని పొందేది. ఎవరో ఒకరు ఇస్తే కాదు, మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి. అప్పుడే అది నీతోనే నిండి ఉంటుంది, నీలోనే దాగి ఉంటుంది. ఇదే మీరు తెలుసుకొని తప్పక పాటించాలి. మీరు చేసేటటువంటి పనిలోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది బిడ్డ. డబ్బు, బంగారం, ఇలా హోదా ఎన్నో ఉంటే మాత్రం ఏమి లాభం? మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలి అని మరోసారి నీ సాయి నిన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా మీ అందరికీ నచ్చితే కనుక మరికొందరి సాయి భక్తులకు అయితే షేర్ చేయండి. నిజంగా కొంతమంది లేనిపోని చికాకులు, కోపాలు, బయట ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీసుకువచ్చి ఇంట్లో ఏదో ఒక విధంగా ఏది కూడా వాటి గురించి చెప్పకుండా ఆ కోపాలను అన్నీ కూడా మీ ఇంట్లో వారిపై చూపిస్తూ వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదైనా కానీ ఎవరికైనా కానీ చెప్పుకోలేనంత స్థితిలో ఉన్న ఎంతటి సమస్యలు అయినా వచ్చినా సరే బయట
ఎవరినో నమ్మే కంటే ఇంట్లో వారిని మీకు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకుంటే వారికి తగినటువంటి ఆలోచనలు కూడా వారు తెలుపుతారు. సో ఇది అండి ఈరోజు బాబాగారు అందించిన సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.